మనకి ఇవి కీవర్డ్స్ అన్నీ గూడా మనకు ఆల్రెడీ తెలిసుంటాయి. బట్ ఇప్పుడు మనం ఫాలో అయ్యే ప్రాసెస్‌లో ఈ కీవర్డ్స్ అన్నీ మీకు కొత్తగా ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేయబోయే టర్మ్స్ అన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. అలాగే అంటే మీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రెషర్‌గా గాని, ఒక 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఒక ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసినట్టుగా గాని, మీరు జాబ్‌లో జాయిన్ అయితే మీకిచ్చే ఫస్ట్ టాస్క్ హాఫ్ పేజ్ ఎస్‌సీఓస్ ఇస్తారు. అది ఈజీగా ఉంటది. ఎవరైనా చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఇచ్చే టాస్క్ ఫ్రెషర్స్‌కి అదే ఉంటది. మనం ఇప్పుడు లైక్ ఆ టాపిక్ తోటే స్టార్ట్ చేద్దాము. కానీ బిఫోర్ దట్ మనము అసలు ఆ వెబ్‌సైట్ అంటే ఏంటి? ఆ వెబ్‌సైట్‌లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి? ఆ వెబ్‌సైట్‌ని ఎలా చేయాలి? ఆఫ్ పేజ్, ఆన్ పేజ్ ఇవన్నీ గూడా కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసినాక మనము ఫస్ట్ వెబ్‌సైట్ ఆడిట్ అండ్ వెబ్‌సైట్ రివ్యూ ఇవి 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత హాఫ్ పేజీ స్టార్ట్ చేద్దాం. మీకెప్పుడైనా వెబ్‌సైట్ వచ్చింది అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది రివ్యూ యాస్ ఎ ఫ్రెషర్‌గా. లేదు మీకు ఆడిట్ గూడా చేయగలమంటే ఆడిట్ చేయాలి. బేసిక్‌గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా మనకి వెబ్‌సైట్ ఆడిట్ అనేదే ఇస్తారు. మీరు ఆడిట్ చేసి ఈ వెబ్‌సైట్‌లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేయండి అని చెప్తారనమాట. ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అదే ఉంటది. ఒకవేళ ఇంటర్వ్యూలో మీకు ఆ క్వెషన్ అడగకపోయినా, ఫస్ట్ మీకు వెబ్‌సైట్ గనక వర్క్ చేయమని ఇస్తే, ఫస్ట్ డే ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఆడిట్. వెబ్‌సైట్‌లో ఆడిట్. ఏం చేస్తున్నాం? ఎక్కడ ఏమున్నాయి? ఎలా ఉన్నాయి ఈ వెబ్‌సైట్‌లో? ఈ డీటెయిల్స్ మొత్తం మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డే వాళ్ళు వెబ్‌సైట్ ఇచ్చినప్పుడు ఏమేమి చేంజెస్ ఉన్నాయి. లైక్ ఎర్రర్స్ ఏమున్నాయి? ఏమేమి చేయాల్సినయి చేంజ్ చేయాల్సిన టాపిక్స్ ఉన్నాయి. లైక్ ఇట్లా అన్నీ గూడా మొత్తం నోట్ చేసి పెట్టుకుంటాం ఫస్ట్ డే. అండ్ ఆఫ్టర్ మంత్ ఎండింగ్ మనం రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రిపోర్ట్ అనేది మనకు చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. ఫస్ట్ డే మనకిచ్చినప్పుడు ఇక్కడుంది ఈ వెబ్‌సైట్. నెక్స్ట్ 1 మంత్ తర్వాత మనం చేసిన వర్క్‌కి రిజల్ట్ వచ్చింది. అంటే అప్పుడు క్లయింట్ ఫస్ట్ డే ఉన్న రిజల్ట్‌కి అండ్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత వచ్చే రిజల్ట్‌కి కంపారిజన్ చేసుకొని ఓకే. వీళ్ళు వర్క్ చేశారా? చేయలేదా? అనేది డిసైడ్ చేస్తారు. దానికోసమని మనం చేసే ప్రతి యాక్టివిటీని సేవ్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండని, ఫ్రెషర్స్ అవ్వని, ఏదైనా గానీ ఫస్ట్ డే మీ హ్యాండ్‌లోకి వెబ్‌సైట్ వచ్చింది అంటే దానికి ఆడిట్ చేయాలి. ఆడిట్ ఫస్ట్ రివ్యూ అండ్ సెకండ్ ఆడిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సైట్ ఇచ్చారనుకోండి. ఈ సైట్ ఇవ్వగానే మీరేం జేస్తారంటే, ఈ సైట్ అసలు ఏంటి అని చూస్తారు. అంటే ఏ బిజినెస్ సైట్ ఇస్తారో మనకు తెలీదు. లైక్ వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్‌లో ఏదో ఒక సైట్ మీకిస్తారు. అది మీకు లైక్ అంటే ఇంటీరియర్ డిజైన్స్ కానీ, రియల్ ఎస్టేట్ గానీ, లోన్స్‌కి రిలేటెడ్ గానీ, లైక్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ గానీ, లేకపోతే ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్సెస్ కానీ, ఇంకా లైక్ వెండర్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, లేక హెవీ వెహికల్స్ కానీ, అట్లా డిఫరెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్‌కి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి, ఏ వెబ్‌సైట్ వస్తుందో మనకు తెలీదు. ఇచ్చినప్పుడు ఆ వెబ్‌సైట్‌ని ఫస్ట్‌గా మీరు చెక్ చేయాల్సింది వెబ్‌సైట్ ఇది ఏ బిజినెస్‌కి రిలేటెడ్. కొంతమందయితే మీకు డైరెక్ట్‌గా ఇచ్చేటప్పుడే చెప్తారు. ఇది ఈ బిజినెస్‌కి రిలేటెడ్ వెబ్‌సైట్. హ్మ్. ఇది జ్యువెల్లరీకి సంబంధించిందా? లేకపోతే క్లోత్స్‌కి సంబంధించిందా? లేకపోతే హోటల్స్‌కా, రెస్టారెంట్స్‌కా, హాస్పిటాలిటీకి సంబంధించిందా? ఇట్లా క్లినిక్స్‌కి సంబంధించిందా? ఇట్లా ఏదో వాళ్ళు బిజినెస్ అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది ఈ వెబ్‌సైట్, ఈ బిజినెస్ రిలేటెడ్ వెబ్‌సైటు అని జెప్పిస్తారు. దీన్ని మీరు ఆడిట్ చేయండి అంటారు. ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు చూడాల్సింది వెబ్‌సైటు ప్రాపర్‌గా ఉందా? లేదా? ఫస్ట్‌లో ప్రాపర్‌గా అంటే లోగో అండ్ మెనూ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? నెక్స్ట్ వచ్చేసి ఆ మెయిన్ వెబ్‌సైట్‌కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కరెక్ట్‌గా ఉందా? లేదా?
నెక్స్ట్ కింద ఏమున్నాయి, ఇవి మొత్తం మాన్యువల్‌గా దీన్ని రివ్యూ అంటారు. దీన్ని ఫ్రెషర్స్ చేస్తారనమాట. ఇవంతా చూసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా దీనికి సంబంధించినవి. అండ్ లైక్ రివ్యూస్ ఉన్నాయా లేవా, ఇక్కడొచ్చేసి న్యూస్ అంటే మనం అప్డేట్ చేసిన కంటెంట్ ఇక్కడ అప్ టు డేట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకి మనం నేర్పించే టూల్స్ ఏమున్నాయి, లైక్ ఇవన్నీ కూడా చూసుకుంటాం. అండ్ ఫూటర్ సెక్షన్‌లో సోషల్ మీడియా ఉన్నాయా లేదా అని చెప్పి. నెక్స్ట్ సోషల్ మీడియా ఐకాన్స్ దగ్గరకొచ్చినాక ఇక్కడ క్లిక్ చేస్తే మనం సోషల్ మీడియా పేజెస్‌కి ఎళ్తాం. ఎళ్ళినప్పుడు ఈ సోషల్ మీడియా పేజెస్‌లో కంటెంట్ అనేది అప్డేట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఈ కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేవి ఇవన్నీ కూడా మనం రివ్యూ చేస్తాం. ఏ పేజెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి ఈ వెబ్‌సైట్‌కి అన్నీ ఉన్నాయి. కానీ కొత్త వెబ్‌సైట్‌కి చాలా ఇష్యూస్ ఫైండ్ ఔట్ చేస్తారు మీరు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్ కాబట్టి మనకేమి ఇష్యూస్ కనపట్లేదు. మీకు కొత్తగా రెడీ చేసిన వెబ్‌సైట్ గనక మీ చేతికిస్తే లైక్ అందులో సోషల్ మీడియా లింక్స్ ప్రాబ్లమ్ వస్తది. కంటెంట్ ప్రాబ్లమ్ ఉంటది. మీకు చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కొత్త సైట్‌కైతే. ఆల్రెడీ ఒక 1, 2 ఇయర్స్ వర్క్ చేసిన వెబ్‌సైట్‌కి మీరు పెద్దగా ప్రాబ్లమ్స్ ఫైండ్ ఔట్ చేయలేరు. ఏవో చిన్న చిన్న మైనర్ వాల్యూస్ ఏదన్నా ఫస్ట్‌లో మంచిగా ఉన్నా కూడా తర్వాత కొన్ని చేంజెస్ ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా చేంజెస్ ఇట్లాంటివి తప్ప మేజర్‌గా మీరేం ఫైండ్ ఔట్ చేయలేరు ఓల్డ్ వెబ్‌సైట్స్‌కి. బట్ న్యూ వెబ్‌సైట్స్‌కైతే చాలా ఎర్రర్స్ ఉంటాయి. అవి కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ రివ్యూ చేసాం. తర్వాత అబౌట్ అస్‌కి సంబంధించిన పేజీ రివ్యూ చేసుకుంటాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ ఓపెన్ చేస్తా. ఇక్కడ యూఆర్ఎల్ వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంది. అండ్ ఇక్కడ పేజ్ నేము వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంది. దీంట్లో ఉన్న కంటెంట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌కి రిలేటెడ్‌గా ఉందా లేదా అనేది ఇవన్నీ మాన్యువల్‌గా రివ్యూ చేసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఓకే. ఒకవేళ ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అనే దానికి వెబ్‌సైట్ లైక్ వెబ్ యాప్స్ అని ఉందనుకోండి. దాని కిందకొచ్చేసరికి ఇక్కడ కంటెంట్ వెబ్‌సైట్ డిజైనింగ్ గురించి ఉందనుకోండి. అప్పుడు ఇది ఎర్రర్ అనమాట. ఈ లింక్ మీరు యాడ్ చేసి ఇందులో కంటెంట్ వచ్చేసి మనకి వెబ్ యాప్స్ అనే లింక్ బట్ వెబ్‌సైట్ డిజైనింగ్ కంటెంట్ ఉంది. మిస్ మ్యాచ్డ్ అని చెప్పి మనము క్లయింట్‌కి ఇస్తే వాళ్ళు దాన్ని డెవలపర్స్ చేత మోడిఫికేషన్ చేయించుకుంటారు. వీటన్నిటిలోకి మీకు వెబ్‌సైట్ మీ చేతికొచ్చేసరికి ఇవి మొత్తము క్రియేట్ చేసే ఉంటాయి. ఇవి వెబ్‌సైట్ డిజైనింగ్‌లో మీరేం చేయరు. మీ చేతికొచ్చిన తర్వాత మీరు వర్క్ చేసేది ఏంటి అంటే, ఈ బ్లాగ్ సెక్షన్ ఒక్కటే. బ్లాగ్ సెక్షన్‌లో డైలీ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఆప్టిమైజ్ చేసుకోవాలంట. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ కంటెంట్ చేస్తూ ఉండాలి దీంట్లో. అది మనము ఆన్ పేజీలో చూపిస్తాం. ఎలా ఆప్టిమైజ్ చేయాలి. ఇందాక మీకు కీవర్డ్ ఆప్టిమైజేషన్‌లో టైటిల్‌లో యాడ్ చేయడము, డిస్క్రిప్షను, హెచ్1 ట్యాగ్స్ ఇవన్నీ ఇస్తున్నాం గదా! అవన్నీ ఎక్కడ పెట్టాలి అనేది ఆన్ పేజీలో ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్‌గా క్లారిటీ వచ్చేస్తది. మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ ఉంటది. ఈ ఒక్క పార్ట్‌లోనే బ్లాగ్ పార్ట్‌లో మాత్రమే మీరు కంటెంట్ అప్డేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసేది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న క్లాస్ 1, క్లాస్ 2లో చేసినయి మొత్తము ఇక్కడే అప్లై చేస్తామనమాట. ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇదంతా ఏంటంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కరెక్ట్‌గా కనిపిస్తూనే ఉన్నాయి మనకి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. ఈ ఫూటర్‌లో మెనూ బార్ ఉందా? లేకపోతే ఫూటర్‌లో సోషల్ ఐకాన్స్ ఉన్నాయా? ఆహ్, ఈ ఇవన్నీ గూడా మనం చెక్ జేసుకున్నాం. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇంకా సెకండ్ పార్ట్ ఏం రివ్యూ చేయాలి అంటే, మనం యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మనం కన్సిడర్ చేయాలిక్కడ. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కరెక్ట్‌గానే కనిపిస్తాయి. మరి గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నాయి? గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేయడానికి మనం ఫస్ట్ హోమ్ పేజ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తే హోమ్ పేజీ తీస్తాం. ఫస్ట్ మనము ఒక ప్రైమరీ కీవర్డ్ తీసుకున్నప్పుడు గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్, మెటా డిస్క్రిప్షన్ తీసుకున్నాం గదా! అవి 2 కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడాలి. ప్రతి పేజీని ఓపెన్ చేసి. ఇది ఓపెన్ చేయడానికి దీనికి కంట్రోల్+యు ఇది ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ లేదంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ ప్లస్ కంట్రోల్ యూ క్లిక్ చేసుకుంటే మనకి సోర్స్ పేజీ కోడ్ వస్తుంది. ఇది మనకి టైటిల్, డిస్క్రిప్షన్ ఉన్నాయో లేదో చూడడానికి ఆప్షన్ అనమాట. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఉన్నాయి.
ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీకి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కెరియర్స్ పేజీ ఉందనుకోండి. ఈ కెరియర్స్ పేజీకి మనకి మెటా డిస్క్రిప్షన్ లేదనుకోండి. ఇక్కడ దీనికేమి కెరియర్ పేజీకి ఏమి మెటా డిస్క్రిప్షన్ అనేది రాయలేదు. చిన్నదే ఉంది. ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్స్ అనేసి. దీనికి రాయలేదు కాబట్టి ఈ పేజీ అంటే రీసెంట్‌గానే క్రియేట్ చేసాము. దీనికి ఇంకా పెండింగ్ వర్క్ ఉంది. దీనికి ఇంకా మెటా డేటా అనేది యాడ్ చేయలేదు. రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాక్ ఒక్కటే నేను క్రియేట్ చేశాను ఈ పేజీని. కాబట్టి దీనికి ఇంకా అప్డేట్ ఏం రాలేదు. ఇక్కడ చూడండి డేటా డిస్క్రిప్షన్ లేదు. టైటిల్ అంటే కెరియర్స్ అంటే ఇట్స్ ఓకే. అంటే కెరియర్స్ ఉంచాలా లేకపోతే జాబ్స్‌కి మార్చాలా అనే దాంతోటి నేను ఇక్కడ ఏమి కంప్లీట్ చేయలేదు దీన్ని. బట్ ఇక్కడ ఈ పేజీలో ఇది లేదు. అప్పుడు మీరేం చేస్తారు అంటే ఈ కెరియర్స్ లింక్ తీసుకొని ఈ కెరియర్ లింక్‌లో మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పి మీరక్కడ రాస్తారనమాట. అది చూసిన క్లయింట్ ఏం చేస్తాడంటే అది ఎలా రాయాలి అంటాడు. అది మీరే రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కెరియర్స్ పేజ్ అని మీకు అర్థమవుతుంది కదా దీంట్లో. కెరియర్స్కి రిలేటెడ్గా మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ మీరు రాయాల్సి ఉంటుంది. అది ఎస్ఈఓ వాళ్ళ పార్ట్. బట్ అది ఎలా రాయాలి అనేది మనము కీవర్డ్స్ తీసుకున్న తర్వాత చూపిస్తాం కాబట్టి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ రాయాలన్నమాట. ఇట్లా ఎర్రర్స్ అన్ని తీసి మీరు పెడతారు. ఇక్కడ వరకు నార్మల్గా ఇట్స్ ఓకే. జస్ట్ ఇదంతా మనకి కనిపించేది. ఇంకా ఇందులో మనకి కనిపించని పార్ట్స్ చాలా ఉంటాయి. లైక్ దీంట్లోకి మనకి robo.txt ఫైల్, XML సైట్ మ్యాప్, బ్యాక్ లింక్స్, డొమైన్ అథారిటీ, లైక్ వెబ్సైట్ స్పీడ్, ఇమేజ్ సైజెస్, ఇవన్నీ కూడా ఏమి కూడా మనకి కనిపించవు. మనము నార్మల్గా చూసి అనాలిసిస్ చేయలేము దీన్ని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం టూల్స్ యూజ్ చేసి చేస్తాము. దాన్ని వెబ్సైట్ ఆడిట్ అంటాం. ఈ ఆడిట్ చేయడానికి మనకి చాలా టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ పెయిడ్ టూల్స్ అయితే మనకి చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మనకి మ్యాక్సిమం ఫ్రీ టూల్స్నే యూజ్ చేసుకొని ఉన్నంత వరకు యూటిలైజ్ చేసుకొని వర్క్ చేస్తాం. అంటే మ్యాక్సిమం పెయిడ్ టూల్స్ కనుక తీసుకోవాలంటే చిన్న చిన్న కంపెనీలో అంత అమౌంట్ పెట్టి పెయిడ్ టూల్స్ అయితే బై చేయలేవు. వాళ్ళు అంత బడ్జెట్ పెట్టలేరు. పెద్ద కంపెనీస్ అయితే ఇట్స్ ఓకే. బట్ చిన్న కంపెనీస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఫ్రీ టూల్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఇందులో మనకు వచ్చే ఒక ఫ్రీ టూల్ ఏంటి అంటే వెబ్ చెక్. ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఎవరికైనా అర్థం చేసుకోవడానికి ఈజీగా చూపిస్తుంది మనకి కంటెంట్ అనేది. అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏ వెబ్సైట్కి అయితే ఆడిట్ చేయాలనుకున్నామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి దీన్ని అనాలిసిస్ చేస్తే ఇది కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ తెలుస్తాయి. నెక్స్ట్ వెబ్సైట్ స్పీడ్ తెలుసుకోవాలి అంటే స్పీడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. వెబ్సైట్ స్పీడ్ చెక్. ఇక్కడ వచ్చేసి పేజ్ స్పీడ్ డాట్ వెబ్ డాట్ డెవలపర్స్ డెవ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి గూగుల్ వాళ్ళది. ఇంకా మనకి లైట్ హౌస్ అని ఇంకా రిమైనింగ్ టూల్స్ ఉన్నాయి, కానీ మనం యూస్ చేసుకునేది ఇది గూగుల్ వాళ్ళది యూస్ చేసుకుంటాం. ఇక్కడ మన వెబ్సైట్ లింక్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే కదా, ఫాలో అవుతున్నారు కదండి? ఫాలో. ఈ టూల్. మళ్ళీ నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి ఈ వెబ్సైట్ ఏ టెక్నాలజీతో క్రియేట్ చేశారో తెలుసుకోవాలి. మనకి వర్డ్ ప్రెస్ లేకపోతే సమ్ అదర్ కోడింగ్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఏ కోడింగ్తో చేశారు అనడానికి ఇంకొక వెబ్సైట్ ఉంది, బిల్డ్ విత్ అని. యాడ్ చేశారు. తర్వాత మనకి వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి
ఇంకొక టూల్ ఉంటది. అది డొమైన్ అథారిటీ చెక్కర్. బట్ ఈ టూల్ అనేది లిమిట్ ఎక్స్‌పైర్ అయిపోయింది. మనకి యాడ్ చేస్తే వస్తదో రాదో తెలీదు. నేను ఇంకొక టూల్ అయినా తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన ఈ డేటా అంతా మనము ఒక ఫార్మాట్‌లో యాడ్ చేసుకోవాలి. ఫార్మాట్‌లో యాడ్ చేసుకొని క్లయింట్‌కి ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేయాలంటే అంటే ఎవరు ఎలాంటి ఫార్మాట్ అయినా ఫాలో అవ్వచ్చు. దీనికి ఇలానే చేయాలని ఏం లేదు. బట్ నాకు కన్వీనియంట్‌గా ఉండడానికి నేను క్రియేట్ చేసుకున్న ఒక ఫార్మాట్ ఇదనమాట. ఈ ఫార్మాట్ నేను తీసుకున్నా. ఇక్కడొచ్చేసి మన వెబ్‌సైట్ డీటెయిల్స్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ వెబ్‌సైట్ ఆడిట్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్ పేజ్ ఆడిట్ చెక్ లిస్ట్, పేజ్ ఆడిట్ అండ్ ఇదొచ్చేసి కంటెంట్ ఆడిట్, ఇదొచ్చేసి ఎస్‌సిఓ ఆడిట్. ఈ ఫార్మాట్స్ అన్నీ అంటే ఈ ఫార్మాట్‌లో నేను ఈజీగా ఉంటదని ఇలా డిజైన్ చేసుకున్నాను ఎక్సెల్ షీట్. మీకు కావాలంటే మీకు నచ్చినట్టు ఇంకొక ఫార్మాట్‌లో కూడా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం యాడ్ చేసిన ఇది క్లయింట్‌కి అర్థం కావాలి. మనం ఏమి యాడ్ చేసాము, ఎలా యాడ్ చేసాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లయింట్‌కి క్లారిటీగా అర్థం కావాలనమాట. క్లయింట్‌కి అర్థం కావాలి. అలా ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్నమాట వెబ్‌సైట్ గురించి. ఫస్ట్ వెబ్‌సైట్ యూఆర్ఎల్. మీరు ఏ వెబ్‌సైట్‌కి ఆడిట్ చేస్తున్నారో ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వెబ్‌సైట్ స్కోర్. మన వెబ్‌సైట్ స్కోర్ ఎంతుంది? ఈ ఐవెబ్ చెక్‌లో కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి 75% ఉంది. అంటే మనకు వెబ్‌సైట్‌కి సంబంధించిన అన్నీ కలుపుకొని లైక్ ప్రతి ఒక్క పాయింట్ కలుపుకొని స్కోర్ వచ్చేసి 75. అంటే ఇంకా 25% మనం ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేయాల్సినవి ఉన్నాయని మీనింగ్ అనమాట. టోటల్ సమ్‌టైమ్స్ 75 చూపిస్తది. మళ్ళీ ఇంకొక ఆగిన తర్వాత మనకి 80 చూపిస్తది. ఇలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటది. ఎందుకంటే వెబ్‌సైట్ స్పీడ్‌ని గాని, లేకపోతే ఇంకా రిమైనింగ్ అల్గారిథమ్ అప్‌డేట్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఈ స్కోర్ అనేది కొంచెం ఒక 5 పాయింట్స్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంటది. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదొచ్చేసి టోటల్ 75% ఉంది మనకి. నెక్స్ట్ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్. మన వెబ్‌సైట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందంటే స్పీడ్‌గా ఉందా? స్లోగా ఉందా? తెలుసుకోవాలి అంటే ఇక్కడొచ్చేసి మనకి ఈ పేజ్ స్పీడ్ దాంట్లోకి రావాలన్నమాట. పేజ్ స్పీడ్ దాంట్లో మనకి డెస్క్‌టాప్. ఈ డెస్క్‌టాప్‌లో వచ్చి మన వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ అనేది ఇక్కడ ఉంది కదా! 88, 89 వస్తే మనకి గ్రీన్ కలర్‌లోకి వస్తే ఇంకా ఇదనమాట. లేకపోతే యావరేజ్‌గా ఉన్నట్టు. ఈ గ్రీన్ అంటే గుడ్ అనమాట. ఈ ఆరెంజ్ అంటే యావరేజ్. లైక్ రెడ్ అంటే మనం ఇంకా చాలా తక్కువలో ఉన్నట్టనమాట. మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఫాస్ట్‌గా. అది రూల్. బట్ ఇప్పుడు పెర్ఫార్మన్స్ అంటే స్పీడ్ అనమాట. 88 ఉందంటే ఓకే. మనకి బానే ఉన్నట్టే. ఇక్కడొచ్చేసి పెర్ఫార్మన్స్ 88 అండ్ వెబ్‌సైట్ మొబైల్ పెర్ఫార్మన్స్. మొబైల్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందంటే మనకి మొబైల్ ఫస్ట్ కదా! మొబైల్‌లో ఇండెక్స్ అవ్వాలి కదా! బట్ మొబైల్‌లో ఆల్మోస్ట్ చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకు మొబైల్ పెర్ఫార్మన్స్ అనేది చాలా తక్కువుంది. 53 దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే మనకి డెవలపర్స్ నీడ్ అనేది ఉంటది. పెర్ఫార్మన్స్ చేయాలంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అవేంటనేది కొ నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఇది ఫిల్ చేసిన తర్వాత లైక్ ఎస్‌సిఓ డెస్క్‌టాప్ ఎలా ఉంది? ఎస్‌సిఓ మనకి మొబైల్‌లోను 100 ఉంది ఎస్‌సిఓ అండ్ డెస్క్‌టాప్‌లో కూడా 100 ఉందండి. అంటే ఓకే. గుడ్. ఎస్‌సిఓ పరంగా మనది బెస్ట్‌గా ఉందనమాట. మన స్కోర్ అనేది. తర్వాత వెబ్‌సైట్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీతో మన వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ బిల్డ్ విత్ అని ఒక యాప్ ఓపెన్ చేసుకున్నాం కదా! దీంట్లో మనం మన వెబ్‌సైట్‌ని పేస్ట్ చేసి లుకప్ అని క్లిక్ చేస్తే
చి ఇక్కడొచ్చేసి మనకి డీటెయిల్స్ అన్నీ ఫేస్‌బుక్ పిక్సెల్స్ ఇవన్నీ మన వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తున్నాయి. ఎలిమెంటర్ ఉంది. ఎలిమెంటర్ ఉంటే ఆల్మోస్ట్ ఇది వర్డ్‌ప్రెస్ కిందే లెక్క. ఈ ఈ ప్లగిన్ అనేది వర్డ్‌ప్రెస్‌కే ఉంటది. ఇక్కడొచ్చేసి మనకి వర్డ్‌ప్రెస్ ప్లగిన్స్ అనొచ్చింది. ఇవి చూస్తే ఇది కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అనే ఉంటుంది. లైక్ ఇక్కడ గూడా మనకి వూకామర్స్ అనుంది. మన థీమ్ వచ్చేసి వూకామర్స్ థీమ్ అనమాట. సర్వీసెస్ థీమ్ కాదు. వూకామర్స్ అంటే లైక్ ప్రొడక్ట్స్ శారీస్ కానీ, జ్యువెల్లరీస్ కానీ ఇట్లా మనం అమ్ముతాం గదా! మీషో లేకపోతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా ఏదైతే ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయో వాటికి యూజ్ చేసే ప్లగిన్ పేరు వూకామర్స్ అనమాట. వూకామర్స్ ప్లగిన్ ఉంది అంటే కంపల్సరీగా ఇది వర్డ్‌ప్రెస్ అని మనం కన్ఫర్మ్ జేసుకోవాలి. లేకపోతే మనకిక్కడ తెలుస్తుందనమాట. ఏ టెక్నాలజీ జావానా, డాట్ నెట్ ఇక్కడొచ్చేసి ఫ్రేమ్‌వర్క్ పీహెచ్‌పీ అంటే మనకి వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్‌కి మనకి పీహెచ్‌పీ కోడింగ్‌నే యూజ్ చేస్తారు. ఓహ్! ఓహ్! ఇక్కడొచ్చేసి కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఇక్కడ గూడా మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ వర్డ్‌ప్రెస్ అని వచ్చింది కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఇన్ కేస్ మనం కోడింగ్ సైట్ అనుకోండి. బూట్‌స్ట్రాప్ గానీ, లేకపోతే పీహెచ్‌పీ గానీ, లేకపోతే ఇంకా సమ్ అదర్ డాట్ నెట్ గానీ, జావా గానీ ఇట్లా ఏదన్నా అదర్ కోడింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసుకొని హెచ్‌టీఎంఎల్ గానీ, అవన్నీ గూడా ఇక్కడ కనిపిస్తాయనమాట. లైక్ ఇక్కడ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతది. మన వెబ్‌సైట్ ఏ టెక్నాలజీస్‌తో డిజైన్ చేశారు. మనం ఈ టెక్నాలజీ అనేది ఇక్కడ వర్డ్‌ప్రెస్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకిక్కడేంటంటే ఒక ప్రాబ్లమ్ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ ఇష్యూ అనేదుంది. ఈ పెర్ఫార్మన్స్ ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ 88 ఉంది గదా! మనం దీన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే 89కి ఎలా అంటే ఇక్కడొచ్చేసి స్పీడ్ ఇండెక్స్ అనేది 3.2 సెకండ్స్ ఉంది. మనకు 1.5 అట్లా ఉంటే మనకి మంచిగా ఉన్నట్టు కూడా వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ గుడ్ ఉన్నట్టు. అంటే తక్కువ టైంలో మన వెబ్‌సైట్ లోడ్ అవ్వాలి. బట్ మనకి 3.2 సెకండ్స్ పడుతుంది మన వెబ్‌సైట్ లోడ్ అవ్వడానికి. ఇక్కడ దీనికి మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ లోగో, ఈ ఇమేజెస్ ఇవన్నీ కూడా మనకి కొంచెము ఎక్కువ ఫైల్ స్పేస్ అనేది తీసుకోవడం వల్ల అది స్లో అవుతుంది పెర్ఫార్మన్స్. దాన్ని తగ్గించుకోమని చెప్పి చెప్తున్నాడు. దీన్నేంటంటే ఒక ప్లగిన్ ఉంటది. ఆ ప్లగిన్‌ని యాడ్ చేసుకొని త్రూ ఆ ఇమేజెస్ సైజ్‌ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి అంటే ఇమేజ్ క్లారిటీ అనేది మిస్ అవ్వకూడదు. ప్రాపర్ ఇమేజ్ ఎలా ఉందో అలాగే ఉండాలి. లైక్ నెక్స్ట్ ఇమేజ్ ఫైల్ సైజ్ అనేది తగ్గాలి. అట్లా మనము ఇవన్నీ కూడా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లాకింగ్ రిక్వెస్ట్‌లు, ఇంప్రూవ్ ఇమేజ్ డెలివరీ ఇవన్నీ కూడా మనము డెవలపర్‌కి స్క్రీన్‌షాట్ తీసి పంపించామంటే వాళ్ళే చూసుకుంటారు. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. మనం ఇమేజెస్ సైజ్ తగ్గించాలన్నా, కోడింగ్‌లో ఏదన్నా మోడిఫికేషన్ చేయాలన్నా ఇక్కడొచ్చేసి సీఎస్ఎస్ ఫైల్స్ ఇవన్నీ గూడా చేయాలి. బట్ మనకి కోడింగ్ మీద గ్రిప్ లేకుండా ఈ ఫైల్స్‌నేటిని మనం టచ్ చేయలేము. ఒకవేళ అలా చేస్తే అన్నెసెసరీగా మనం ఏదన్నా ఒక ఫైల్ రిమూవ్ చేసామంటే మన వెబ్‌సైట్ మొత్తం మళ్ళీ కొలాప్స్ అవుతది. మళ్ళీ దాన్ని చేయడం అంతా ఒక ప్రాబ్లమ్ మళ్ళీ మళ్ళా నెక్స్ట్ మొబైల్ వెర్షన్‌కొచ్చేసరికి మొబైల్‌లో ఏం డిఫరెన్స్ ఉందో ఇక్కడ చూద్దాం. మొబైల్‌లో వచ్చేసి ఈ మొత్తం మనకి ప్రాబ్లమ్ ఉంది. మనము వెబ్‌సైట్ స్పీడ్ డీటెయిల్స్ అని టెక్నికల్ ఎస్‌ఈఓలో చదువుకున్నాం గదా! సీఎస్ఎస్ ఫైల్స్, హెచ్‌టీఎంఎల్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ రిమూవ్ చేయడము, లేకపోతే సైజ్ తగ్గించుకోవడము ఇట్లా చేయాలని. ఇక్కడొచ్చేసి స్పీడ్ అనేది ఏకంగా 12.6 సెకండ్స్‌కే ఉంది. చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని రిడ్యూస్ చేసుకోవాలి. దీనికి గూడా ఇమేజెస్ ప్రాబ్లము. అండ్ నెక్స్ట్ ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్, ఇమేజ్ డెలివరీ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఉన్నాయి. ఇవన్నీ వన్ బై వన్ రెడ్యూస్ చేసుకుంటూ రావాలి.
అంటే అంత ఒక రోజులో అంత ఫాస్ట్‌గా అయితే చేయలేము. వీటిని స్లోగా వన్ బై వన్ రిమూవ్ చేసుకుంటూ నీట్‌గా ఫైనల్‌గా మన వెబ్‌సైట్ స్పీడ్‌లో నార్మల్‌గా అయ్యేటట్టు చేయాలి. అంటే ఇక్కడ మనం ఒకవేళ స్పీడ్ గనక తక్కువుందనుకోండి, మనం టైప్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ అయిందనుకోండి, ఈ లోపల రిమైనింగ్ సైట్స్ అన్నీ ఓపెన్ అయిపోతే మనం ఎంత టాప్‌లో ఉన్నా గానీ, మన వెబ్‌సైట్ కన్నా ముందు అదర్స్ వెబ్‌సైట్స్ డిస్‌ప్లే అవుతాయి. కాబట్టి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడి వరకు మనము బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ మనకి ఈ వెబ్‌సైట్ ఆడిట్టు, వెబ్ పేజ్ ఆడిట్టు, కంటెంట్ ఆడిట్టు ఇవన్నీ గూడా మనము నెక్స్ట్ చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఎస్‌సిఓ ఆడిట్ చేసామంటే కంప్లీట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడే వచ్చేస్తది మనకి. దాన్ని బట్టి మిగతా వాటిని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ముందు ఇవి చేసామనుకోండి, వీటి కోసం అంతా వెతుక్కుంటూ ఉండాలి వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవని. బట్ అదే ఇక్కడనుకోండి ఈజీగా మన పనయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎస్‌సిఓ ఆడిట్ చేయాలంటే మనం ఐవెబ్ చెక్‌కెళ్ళాలి. ఈ ఐవెబ్ చెక్‌లో ఇక్కడేముంది ఫస్ట్‌ది టైటిల్. ఈ టైటిల్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి టైటిల్ అనేది కనిపిస్తుంది. మనకి టైటిల్ క్యారెక్టర్స్ 50-60 కదా! ఆ 60 కన్నా ఒక 2 క్యారెక్టర్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయని ఇక్కడ మనకు చూపిస్తుంది. బట్ మనకిక్కడ క్రీల్ కలర్‌లో చూపిస్తుంది అంటే ఇట్స్ గుడ్ అని. మనం దీన్నేం చేంజెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 క్యారెక్టర్స్ ఎక్స్‌ట్రా ఉన్నంత మాత్రం దానివల్ల మనకొచ్చే ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ ఇంకా ఎక్స్‌ట్రా అయితే డాట్స్‌లోకి వెళ్ళిపోతుంది తప్ప పెద్ద ప్రాబ్లమ్ రాదు కాబట్టి మనము ఉంచేసుకోవచ్చు. బట్ ఈ 2 క్యారెక్టర్స్ ఎక్స్‌ట్రా ఎందుకు చూపిస్తున్నారంటే అది వర్డ్ కంప్లీట్ అవ్వాలనమాట. వర్డ్ కంప్లీట్ అవ్వకుండా మధ్యలోనే తీసేయాలి కాబట్టి ఒక 2 క్యారెక్టర్స్ ఎక్స్‌ట్రా వస్తుంది. అలాగే నెక్స్ట్ టైటిల్ అనేది గుడ్ అనమాట. హ్మ్. ఆడిట్ స్టేటస్ యెస్. టైటిల్ ఉంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి ఉంది. మనకొచ్చేసి 160 క్యారెక్టర్సే మనకి ఓకే. గానీ ఇక్కడ 171 క్యారెక్టర్స్ ఉన్నాయి. 171 క్యారెక్టర్స్. ఈ 171 క్యారెక్టర్స్‌లో మాక్సిమం కుదిరితే 160 చేయొచ్చు. లేదంటే ఇది వదిలేయొచ్చు. పెద్ద నష్టమేమైతే రాదు మనకి. బట్ ఎండ్ యూజర్‌కి కనపడదు. మనం యూజ్ చేసే టెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మిస్ అవుతుంది. నెక్స్ట్ యూఆర్ఎల్ ఫార్మాట్. ఆన్ పేజ్‌కి సంబంధించిన ఆడిట్ చేస్తున్నాము. తర్వాత వెబ్‌సైట్ యూఆర్ఎల్. వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఎలా ఉంది అంటే మనము నిన్న వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఎలా ఉందో చూసాం కదా! లైక్ హైఫన్స్ తోటి లైక్ ఉండాలి గానీ మామూలుగా అండర్ స్కోర్స్ అవి పెట్టకూడదని. అట్లా ఉందా లేదా ఆ ఫార్మాట్‌లో చెక్ జేసుకోవాలి. ఇక్కడ మన హ్మ్. ఇక్కడ మనం యూఆర్ఎల్ చూడండి. ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసి మనకి హైఫన్స్ తోటే ఉంది. ఈ యూఆర్ఎల్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ జేసుకోవాలి. అలాగే మన వెబ్‌సైట్ మెయిన్ యూఆర్ఎల్ గూడా ఓకే. హ్మ్. యెస్. మన మెయిన్ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇస్తే సరిపోతది. కొన్నేంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే అవుతాయి. అలాంటివి రిమూవ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇట్లా యూఆర్ఎల్ ఓకే. నెక్స్ట్ హెడ్డింగ్స్. ఈ హెడ్డింగ్స్ అంటే హెడ్డింగ్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా! హెచ్1, హెచ్2, హెచ్3 టు హెచ్6 వరకు. బట్ హెచ్1, హెచ్2, హెచ్3లోనేమో కీవర్డ్ వస్తుంది. రిమైనింగ్ వాటిలో ఉన్నా లేకపోయినా అది మ్యాండేటరీ కాదనమాట. ఈ హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఒకసారి. దీంట్లోకొచ్చేసి మనం
హెడ్డింగ్స్ అంటే ఇక్కడ హెడ్డింగ్స్. ప్రతి ఒక వెబ్ పేజ్‌కి ఒక హెడ్డింగ్ ట్యాగ్ మాత్రమే ఉండాలి. మోర్ దెన్ 1 ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది అంటే గూగుల్‌కి అర్థం కాదు. ఏ ట్యాగ్‌ని తీసుకొని నేను ఇండెక్స్ చేయాలి, ఏ ట్యాగ్‌కి రెస్పాండ్ అవ్వాలి అనేది గూగుల్‌కి తెలియదు కాబట్టి మనం ఒక్క హెచ్1 ట్యాగ్ ఉండేలానే చూసుకోవాలి. ఇక్కడ హెచ్1 ట్యాగ్ వచ్చేసి మనకి ఒక ట్యాగ్ అయితే ఉంది. తర్వాత హెచ్2, హెచ్3లు ఎన్నైనా ఉండొచ్చు. మనకి ప్రాబ్లమ్ లేదు. కానీ హెచ్1 మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి ఒకటే ఉండాలి. నా ఉన్న దాంట్లో కూడా ఫస్ట్ కీవర్డ్ అనేది ప్రైమరీ కీవర్డ్ ఆర్ ఫోకసింగ్ కీవర్డ్ అనేది యాడ్ అయ్యి ఉండాలి. ఎస్. అండ్ నెక్స్ట్ ఇమేజెస్. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం ఆల్ట్ ట్యాగ్ గురించి గూగుల్‌లో డిస్కస్ చేస్తున్నాం కదా! ఇమేజ్‌ని ఆప్టిమైజ్ చేయడానికి. ఇక్కడ ఆడు చూపిస్తుందనమాట. నంబర్ ఆఫ్ ఇమేజెస్ అంటే 46 ఇమేజెస్ ఉన్నాయి టోటల్. బట్ మిస్సింగ్ ఆల్ట్ ట్యాగ్ 17 ఇమేజెస్ ఆల్ట్ ట్యాగ్ మిస్ అయింది. ఈ ఇమేజెస్ ఏంటి అంటే మన థీమ్‌లో అన్‌వాంటెడ్‌గా ఉన్న ఇమేజెస్. వాటిని మనం రిమూవ్ చేయలేదు కాబట్టి అవి ఇక్కడ చూపిస్తుంది. ఆల్మోస్ట్ మన వెబ్‌సైట్‌లో ఉన్న ప్రతి దానికి ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది యాడ్ చేసాము. బట్ ఇవన్నీ వెబ్‌సైట్‌లో ఉన్నవి కాబట్టి అవి చూపిస్తది. ఇవి మనకు అవసరం లేదు. బట్ అన్ని వెబ్‌సైట్స్‌కి, అన్ని బిజినెస్‌లకి అలా ఉండవు. కంపల్సరీగా ఈ మిస్ అయిన ఆల్ట్ ట్యాగ్స్ అనేవి మనము రీప్లేస్ చేసుకోవాలి. మన ఆల్ట్ ట్యాగ్ యాడ్ చేసుకొని మనం ఇవన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్ కీవర్డ్ డెన్సిటీ. కీవర్డ్ డెన్సిటీ అంటే మనము 1000 వర్డ్స్ ఆర్టికల్‌లో ఒక 10 కీవర్డ్స్ అనేది 10-20 కీవర్డ్స్ మధ్యలో కనిపించాలి అని మనము అనుకున్నాం కదా! అట్లనే ఈ కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉంది అంటే మనం చేసేది ఆర్టికల్‌లో ఉండే కీవర్డ్ డెన్సిటీ గురించి. ఇది వచ్చేసి వెబ్‌సైట్‌లో ఉండే కీవర్డ్ డెన్సిటీ. ఇక్కడ వచ్చేసి దీన్ని కీవర్డ్ డెన్సిటీ అంటారు. ఇక్కడ వచ్చేసి డిజిటల్, మార్కెటింగ్, ట్రైనింగ్, ఆన్‌లైన్ ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్‌గా చాలా సార్లు వచ్చినాయి. డిజిటల్ అనే వర్డ్ మనకి 56 టైమ్స్ వచ్చింది. అలాగే మార్కెటింగ్ అనేది 52 టైమ్స్. ఇట్లా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ అనేది మనకి బానే ఉంది. ఓకే. యెస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫెవికాన్. ఈ ఫెవికాన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా టాప్‌లో కనిపిస్తుంది కదండీ! ఇక్కడ ఉండేదాన్ని దీన్ని ఫెవికాన్ అంటారు. ఇక్కడ ప్రతి వెబ్ పేజీకి ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది. దాన్ని ఫెవికాన్ అంటారు. ఈ లోగో అనేది సైజు పర్టిక్యులర్‌గా ఉండాలి. ఆ సైజ్ ప్రకారము అండ్ సైజ్ అంటే వెయిట్ అంటే ఇమేజ్ 100 ఎంబీ ఉండాలంటే 100 ఎంబీయే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అలో చేయదనమాట. కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటది. కాబట్టి కరెక్ట్‌గా వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం మనం ఈ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసామంటే మనకి ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇప్పుడు ఫెవికాన్ కూడా దానికి ప్రెజెంట్ అయినాడు. This with the high resolution. ఇక్కడ ఉంది ఫెవికాన్ విత్ హై రిజల్యూషన్ 192x192 అండ్ రిజల్యూషన్ బాగుంది. ఇక్కడ వరకు మనకి ఆన్ పేజ్ ఎస్సీఓ చేసాం. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్సీఓలో డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, బ్యాక్ లింక్స్ ఈ 3 మేజర్‌గా ఉంటాయి. ఇప్పుడు డొమైన్ అథారిటీ ఎంత ఉందో చెక్ చేయాలి అంటే వెబ్‌సైట్‌లో ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్‌లోకి వెళ్ళేసి
నెక్స్ట్ మనకి వెబ్సైట్ ఇక్కడ వచ్చిందనమాట. ఇది హాఫ్ పేజ్ ఎస్ఈఓ రిజల్ట్. ఇక్కడ డొమైన్ అథారిటీ ఎంత ఉంది అంటే 9 ఉంది. అండ్ పేజ్ అథారిటీ 18 ఉంది. ఇది మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అండ్ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి. ఈ బ్యాక్ లింక్స్ ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా ఇస్తుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారామీటర్స్ని బేస్ చేసుకొని బ్యాక్ లింక్స్ అనేది ఇస్తారు. బట్ మనం ఏదో ఒక రూల్ ఫాలో అవ్వాలి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఒక టూల్ని ఫాలో అవుదాం. వీళ్ళకి ఈ టూల్ అయితే మనకి ఫ్రీగా అండ్ చాలా తక్కువ ఇస్తుంది. ఒక వెబ్సైట్కి 2 వెబ్సైట్లకి మోస్ట్లీ అంతకంటే ఎక్కువ ఇవ్వదు. ఇంకా వేరే టూల్స్ కూడా ఉంటాయి. ఆ టూల్స్ నుంచి కూడా ఇవి చెక్ చేసుకోవచ్చు బ్యాక్ లింక్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. మనకు వచ్చేసి టోటల్ బ్యాక్ లింక్స్ వస్తే 455 ఉంది. బట్ అదర్ సైట్స్ యూజ్ చేస్తే మనకి 1148 సంథింగ్ ఎంతో లింక్స్ అయితే కనిపిస్తాయి. బట్ మనం ఆ టూల్ని యూజ్ చేయడం కంటే ఈ టూల్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఈ టూల్ని మనం ఫాలో అవ్వచ్చు. ఇక్కడ బ్యాక్ లింక్స్, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు టెక్నికల్ ఎస్ఈఓ. ఈ టెక్నికల్ ఎస్ఈఓలో robot.txt ఫైల్. ఈ robot.txt ఫైల్ ఎందుకు అంటే ఇక్కడ ఈ ఫైల్ అనేది ఉందన్నమాట. మనం వెబ్సైట్ డొమైన్ కొనుక్కున్నాము, స్పేస్ కొనుక్కున్నాము, వెబ్సైట్ని లాంచ్ చేసుకున్నాము, వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాము. ఇది జరిగితే మన వెబ్సైట్ గూగుల్లో ఇండెక్స్ అవుతుందా అంటే అవ్వదన్నమాట. గూగుల్లో కనిపిస్తుందా అంటే కనిపించదు. దీనికి మనం మళ్ళీ సబ్మిషన్స్ చేయాలి. అది ఏంటంటే robot.txt ఫైల్ క్రియేట్ చేసి మన వెబ్సైట్లో పెట్టాలి. ఈ robot.txt ఫైలు మన వెబ్సైట్లోని ఏ పేజెస్ని క్రాల్ చేయాలి, ఏ పేజెస్ని క్రాల్ చేయకూడదు అనే విషయాన్ని చెప్తుందనమాట. లైక్ కొన్ని వెబ్సైట్స్కి ఏంటంటే అడ్మిన్ లాగిన్స్ లైక్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి క్రాల్ చేయకూడదు. ఓన్లీ ఎండ్ యూజర్కి ఏం కావాలో వాటిని మాత్రమే క్రాల్ చేయాలి. అలా మనము కోడింగ్ అనేది రాయొచ్చు దీనికి. అట్లా ఒక ఫైల్ లాగా ఫార్మాట్ చేసుకొని robot.txt ఫైల్ని మనం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్స్ ఓకే ఉంది. టెక్నికల్ ఎస్ఈఓలో robot.txt ఫైల్ ఓకే. నెక్స్ట్ XML సైట్ మనము ఈ robot.txt నుంచి మనం ఏదైతే ఒక ఫైల్ లైక్ క్రియేట్ చేసుకున్నామో అంటే ఏ పేజెస్ స్క్రాల్ చేయాలి, ఏ పేజెస్ స్క్రాల్ చేయకూడదు అనేసి, తర్వాత ఈ క్రాల్ చేయాలి అన్న పేజెస్ని ఈ సైట్ మ్యాప్ గూగుల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఈ వెబ్సైట్లో వీళ్ళు ఈ పేజెస్ క్రాల్ చేయమన్నారు, వీటిని క్రాల్ చేయొద్దు అన్నారు, మనం ఇదే క్రాల్ చేయాలి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ గూగుల్ బాట్స్కి పంపిస్తారు. సైట్ మ్యాప్ ఇది ఒక లింక్స్ అన్ని ఒక ఫార్మాట్లో అరేంజ్ చేస్తుంది అనమాట. ఈ సైట్ మ్యాప్ మనము క్రియేట్ చేసి మళ్ళీ గూగుల్లో వెబ్ మాస్టర్లో సబ్మిట్ చేస్తే అప్పుడు మన వెబ్సైట్ గూగుల్లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు XML సైట్ మ్యాప్ ఉందా లేదు, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి లేకపోతే కంపల్సరీగా మనము క్రియేట్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ ఎస్ఈఓ వాళ్ళు చేస్తారు. సమ్ టైమ్స్ మీకు క్రియేట్ చేయడం రాకపోతే డెవలపర్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అది డిపెండ్స్ అని అక్కడ ఎన్విరాన్మెంట్ని బట్టి. లైక్ XML సైట్ మ్యాప్ ఇక్కడ ఉందన్నమాట. XML సైట్ మ్యాప్ అనేది ఉంది. ఇట్స్ ఓకే.
ఇక్కడ బ్రోకెన్ లింక్స్ అని ఉన్నాయి. ఈ బ్రోకెన్ లింక్స్ అంటే ఆ పేజీ వర్క్ అవ్వకుండా ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ పేజీ వర్కౌట్ అవ్వదు. వీటినే బ్రోకెన్ లింక్స్ అంటారు. అవి మన వెబ్సైట్లో ఉన్నాయనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాటిని రిమూవ్ చేసేసేయాలి. ఈ బ్రోకెన్ లింక్స్ ఏమన్నా ఉంటే అవి. లేదా రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ లింక్ అలాగే ఉంచేసి కొత్త కంటెంట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. అట్లా బ్రోకెన్ లింక్స్ నో. ఇది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్రోకెన్ లింక్ గుడ్, నో బ్రోకెన్ లింక్స్ ఆర్ ఫౌండెడ్. మనం బ్రోకెన్ లింక్స్ ఏం ఫైండ్ అవుట్ చేయలేదు. ఇది మనకి ఓకే, గుడ్. అండ్ పేజెస్ స్పీడ్, ఈ పేజెస్ స్పీడ్ ఎలా ఉంది అంటే మనకు ఆల్మోస్ట్ యావరేజ్గా ఉన్నట్టే. మరి ఇక్కడ చూపిస్తుందో లేదో చూద్దాం. యా, పేజెస్ స్పీడ్ అనేది చూపించట్లేదు. యాక్చువల్గా అయితే ఇది యావరేజ్ కిందకు వస్తుంది. ఇంకా మనకి ఈ పేజ్ కనుక స్పీడ్ తెలుసుకోవాలంటే థర్డ్ పార్టీ టూల్స్ మీద డిపెండ్ అవ్వాల్సింది. దాన్ని దీన్ని బేస్ చేసుకొని, ఈ టూల్స్ని బేస్ చేసుకొని పెర్ఫార్మెన్స్ యావరేజ్ అని మనం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ W3C వ్యాలిడేషన్స్. ఇది వచ్చేసి కోడింగ్ రిలేటెడ్. చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఇది కోడింగ్ తెలిసిన వాళ్ళే చేస్తారు. W3C వ్యాలిడేషన్స్ అంటే ఇది మనం ఏం చేయలేం. దీన్ని డెవలపర్స్కి కంప్లీట్గా కంటెంట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇక్కడ వచ్చేసి W3C వ్యాలిడేషన్స్, బట్ ఇక్కడ డేటా అనేది కనిపించట్లేదు. ఈ డొమైన్ ఏజ్, ఈ డొమైన్ ఎక్స్పైరీ, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, మొత్తం కూడా మొత్తం కనిపించేవే ఒకప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు లాక్ చేశారు. ఎందుకంటే మనం పెయిడ్ వర్షన్ తీసుకుంటే చూపిస్తారనమాట. అంతకుముందు ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అయ్యేవి. తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీస్. ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అన్ని సోషల్ మీడియా లింక్స్ ఓపెన్ చేసుకొని ఎప్పుడు పోస్ట్ చేస్తున్నారు, ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం మాన్యువల్గా. లేదు అంటే ఈ టూల్లోనే తెలుసుకోవాలి అంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. ఇంకోటి సోషల్ మీడియా ఇండికేటర్స్ అని ఇవన్నీ ఉన్నాయి. లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ కూడా పెయిడ్ వర్షనే. మనకి ఫ్రీలో అయితే డేటా అనేది చూపించదు. వీటిని మాన్యువల్గా చూసుకుంటాం అవన్నీ ఎలా ఉన్నాయి అనేది. నెక్స్ట్ HTML రేషియో. మన కంటెంట్కి HTML రేషియో ఎంత ఉండాలి అంటే ఇంత కంటెంట్ ఉంటే ఇంత HTML కోడింగ్ రేషియో ఉండాలి అనేది ఒక ఆప్షను. ఇక్కడ వచ్చేసి ఇది యావరేజ్గా ఉంది HTML అనేది. ఇక్కడ వచ్చేసి మనకి 10 to 20 మధ్యలో ఉండాలి పర్సంటేజ్. బట్ ఈ HTML రేషియో అనేది 11.68 ఉంది. బట్ యావరేజ్గా ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్. ఇక్కడ URL కెనానికలైజేషన్. URL canonicalization. ఇక్కడ URL canonicalization. Yes, both of the www.srishadigital.in. ఇక్కడ www తీసేసి srishadigital.in. ఈ కెనానికల్ ట్యాగ్ ఉందా లేదా చూడాలి. కానీ ప్రతి వెబ్సైట్కి ఇది మ్యాండేటరీ అనమాట. కంపల్సరీగా ట్యాగ్ అనేది ఉండాలి, కెనానికల్ ట్యాగ్. అండ్ పెర్ఫార్మెన్స్, డెస్క్టాప్ పెర్ఫార్మెన్స్ యావరేజ్, అండ్ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ కూడా యావరేజ్. బట్ 1 పాయింట్లో మిస్ అయిందంతే. తర్వాత వెబ్సైట్ అనాలిటిక్స్. ఈ వెబ్సైట్ అనాలిటిక్స్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు. వెబ్సైట్ కంప్లీట్ అయిన తర్వాత క్రియేట్ చేద్దాము. ఇప్పుడు వెబ్సైట్ అనాలిటిక్స్లో మనకి
ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ అనాలిటిక్స్‌లో ఏమొస్తుందంటే మన వెబ్‌సైట్‌కి ఎంతమంది విజిట్ చేశారు, ఎంతమంది ఎంత టైమ్ స్పెండ్ చేశారు, ఏ డివైస్ నుంచి యాడ్ అయ్యారు, ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ మన దగ్గరికొచ్చేస్తాయి. మనకే ఇంత వస్తుందంటే గూగుల్ వాడు మన దగ్గర నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ద్వారానే మనకి యాడ్స్ అనేవి రన్ అవుతాయన్నమాట. నెక్స్ట్ 404 ఎర్రర్ పేజ్. మనకి కంపల్సరీగా కావాల్సిన పేజెస్‌లో ఇంకోటేంటంటే 404 ఎర్రర్ పేజెస్. ఈ 404 ఎర్రర్ పేజెస్ కనుక లేదు అనుకోండి, మనం ఎక్కడికెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, ఎక్కడికెళ్ళాలో ఏం తెలీదనమాట. ఇప్పుడు ఇందులో ఒక లెటర్ బై మిస్టేక్ తీసేసామనుకోండి దీంట్లో నుంచి, ఇప్పుడు 404 ఎర్రర్ వచ్చేస్తది. ఇక్కడ ఒక్క లెటర్ మిస్ అయితే మనకి 404 ఎర్రర్. ఈ 404 ఎర్రర్‌తో ఇక్కడ ఊప్స్ దిస్ పేజ్ ఈస్ కాంట్ బి ఫౌండ్. మనం నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజ్‌కెళ్ళమని మనకి ఇక్కడ సజెషన్ వస్తుందన్నమాట. ఇది 404 ఎర్రర్ పేజ్. ఈ పేజెస్ అనేవి కంపల్సరీగా ఉండాలి బిజినెస్‌కి. ఇంతవరకు ఓకే. ఇది కూడా ఉంది. అండ్ వెబ్‌సైట్ అనాలిటిక్స్ కూడా ఉంది. ఇక్కడ వరకు మీరు ఆడిట్ అనేది కంప్లీట్ చేయండి. ఓన్లీ ఈ ఎస్సీఓ పార్ట్ వరకు చేయండి. ఇంక రిమైనింగ్ ఏమవుద్దు, రిమైనింగ్ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ ఇక్కడ సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసరికి మన వెబ్‌సైట్‌లో ఉన్న సోషల్ మీడియాని చెక్ చేస్తూ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, లైక్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవన్నీ కూడా సోషల్ మీడియాకి సంబంధించినవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లైక్ ఫాలోవర్స్ కానీ, రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయనుకోండి ఓకే. లేదంటే మనం ఇంకా నీడ్ టు ఇంప్రూవ్ అని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి యెస్ కాబట్టి అన్నీ బానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చేయడానికి ఏం లేదు. ఇన్‌కేస్ యావరేజ్ ఉందనుకోండి నీడ్ టు ఇంప్రూవ్. ఇక్కడొచ్చేసి బ్రోకెన్ లింక్ నీడ్ టు రిమూవ్. ఇవన్నీ ఇక్కడ స్టేటస్ అనేది రాయాలి. ఇక్కడ మనకేం రాయడానికి లేదు. ఇక్కడ స్పీడ్ ఒకటి నీడ్ టు ఇంక్రీజ్ అని రాస్తాం. ఎర్రర్స్ నీడ్ టు రిజాల్వ్ దిస్. లైక్ ఇలా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ టూల్స్‌ని యూజ్ చేసి తెలుసుకున్నది మొత్తం ఈ టేబుల్ ఫార్మాట్‌లో యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏ వర్క్ ఎవరు చేయాలి అనేది కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను. లైక్ టైటిల్, డిస్క్రిప్షన్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి. ఈ లైక్ ఎస్సీఓ అండ్ కంటెంట్ రైటర్స్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ వర్క్ చేస్తారు. లైక్ ఇక్కడ డెవలపర్స్ ఉన్నారనుకోండి. ఈ వర్క్ మనం డెవలపర్స్‌కి షేర్ చేయాలి. ఎస్సీఓ అంటే ఈ వర్క్ మనం చేయాలి. ఇట్లా మనం డెవలపర్స్ ఉన్న ఇవి కూడా డెవలపర్స్‌కి ఫార్వర్డ్ చేయడం, ఎస్సీఓని మనం చేసుకోవడం. ఈ ఫార్మాట్‌లో మీరు ఆడిట్ అనేది కంప్లీట్ చేయండి. వెబ్‌సైట్ ఆడిట్. మీకు ఈ ఆడిట్ ఫైల్ పెడతాను. ఎంప్టీ ఫైల్. ఆ ఫైల్‌లో మీరు ఆడిట్ చేసి పెట్టండి. తర్వాత రిమైనింగ్ ఆడిట్స్ అనేవి రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఏ వెబ్‌సైట్‌కి ఆడిట్ చేయమంటున్నారండి? శ్రీశైలంకే చేయండి ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకొక వెబ్‌సైట్ కూడా పెడతాను నేను. ఆ రెండిట్లోకి చేయండి మీకు ఏది కుదిరితే. ఓకే. ఓకే అండి. చేసి ఆడిట్ రిపోర్ట్ పెడితేనే ఇవి 2 మీరు అప్డేట్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆడిట్స్ ఈ ఆడిట్ రిపోర్ట్ ఏంటండి? ఎక్సెల్‌లో పెట్టి పంపియాలా? నేను పంపిస్తాను. ఎక్సెల్‌లో పెట్టి పంపియాలా అండి మీకు? నాకేం అంటే మామూలుగా నేను ఒక రిపోర్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. దాంట్లోనే అప్డేట్ చేసి మళ్ళీ పెట్టేసాను గ్రూప్‌లో. ఓకే. ఓకే అండి. నేను ఇదే పంపిస్తాను మీకు. సేమ్ ఇదే. ఓకేనా? ఓకే. ఈ ఫస్ట్ ఓకే అండి. ఈ టాప్ డీటెయిల్స్ అండ్ ఈ ఎస్సీఓ ఆడిట్. ఈ టూల్స్ కూడా పెడతాను గ్రూప్‌లో. ఆ టూల్స్ యూజ్ చేసి చేయండి. యాహ్! ఒకటి కంప్లీట్ చేయండి. ఓకే అండి. ఓకే. 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 ఓకే.